హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. దిస్ ఈజ్ జస్ట్ మినీ వ్లాగ్ అండి. బెంగళూరులో నిన్న సండే రోజు ఫుల్ వర్షం అండి. వర్షం వచ్చినప్పుడు జనరల్గా కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కదా. సో ఎంతమందికి ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జోహికి అయితే హాట్గా ఏమన్నా తినాలని అనిపించింది అనమాట. మా హస్బెండ్కి కూడా ఏదో ఒకటి బయటికి వెళ్ళి తిందాం అనిపించింది. సరే వచ్చాము కదా అని చెప్పేసి నాకైతే ఏం తినాలనిపించలేదు. బట్ సర్లే వచ్చామని చెప్పేసి బేబీ కార్న్ తిందామని ఆర్డర్ చేసామండి. సో బేబీ కార్న్ ఎంత మోసం అండి అసలు. బేబీ కార్న్ ఆర్డర్ చేస్తే బేబీ కార్న్లో కార్నే లేదండి, ఏదో చిన్న చిన్న పీసెస్ కనిపిస్తున్నాయి. దాంట్లో అంతా కూడా స్టార్చ్ ఉంటుంది చూసారా, దాంతో చిన్న చిన్న ముద్దల్లాగా చేసి దాంట్లో కార్న్ 1-2 ఏదో కనిపించింది అనుకుంటా. అంత మోసం అండి. నాకు అసలు ఇక్కడ ఏవి కూడా బయట ఫుడ్ తినాలనిపించదు ఇలా చేస్తారని చెప్పేసి. జోహి మాత్రం బయట ఫుడ్ తినడం అంటే బాగా ఇంట్రెస్ట్ జోహికి. సో అందుకని చీజ్ దోశ ఒకటి ఆర్డర్ చేసుకున్నాడు, నూడిల్స్ ఒకటి తింటానని చెప్పేసి నూడిల్స్ ఆ 2 జోహి ఆర్డర్ చేసుకున్నాడండి. ఈ రెండిట్లో నాకు అసలు ఏది ఇంట్రెస్ట్ ఉండదండి తినాలని. బట్ ఏదో జోహిను వాళ్ళ డాడీ తినేశారనమాట. నాకంతా స్పైసీ మన ఆంధ్ర సైడ్ ఫుడ్ అంటే ఇష్టం అనమాట. ఇది బెంగళూరు సైడ్ ఈ టేస్ట్ నాకైతే సెట్ అవ్వదు, ఇక్కడ వాళ్ళకి నచ్చుండొచ్చు మేబీ. సో మీకెంతమంది వర్షం వచ్చిన టైంలో ఇలా వేడివేడిగా ఏం తినాలనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జోహి అయితే తింటున్నాడు, నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. ఆ టేస్ట్ చాలా వింతగా అనిపించిందండి. నా వల్ల అయితే కాలేదు. 1-2 స్పూన్లు తినేసి ఇంకా వదిలేసా. జోహి కూడా పాపం తినలేకపోయాడు. ఇక ఫైనల్గా వాళ్ళ డాడీ తినాల్సి వచ్చింది. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.